హలో అండి అందరికీ. నేనైతే ఈరోజు ఎండి చేపల పులుసు చేస్తున్నానండి. ఈ చేపలు అయితే ఒక పెద్ద ఆవిడ అమ్ముకుంటూ వస్తారనమాట. ఖచ్చితంగా మన ఇంటికి వస్తారు. ఎప్పుడు వచ్చినా కూడా ఊరూరు తిరిగి ఇల్లు తిరిగి అయితే ఆ పెద్ద ఆవిడ అమ్ముతారనమాట. అలాగ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా కొనుక్కోవాలి. వాళ్ళ దగ్గర బేరాలు అడగకుండా. 20 రూపీస్ అండి ఒక ప్యాకెట్. చిన్నవైతే 4 ఉంటాయి, పెద్దవైతే 3 ఉంటాయి అనమాట. మేమైతే ఒక 4 ప్యాకెట్లు తీసుకున్నాము. ఆమె అంటే ఏమో కానీ ఖచ్చితంగా మన ఇంటికి వస్తారు. వచ్చినప్పుడల్లా మేము తీసుకుంటామండి. చేపల్లో పెద్ద కండలేదు, ఎక్కువగా అంటే ముల్లే ఉందన్నమాట. నేనైతే చేపల పులుసులో వంకాయలు ఒక 2 అలాగే మునక్కాయలు ఒక 2 వేసాను. బాగుంటుంది కదా వంకాయలు అలాగే మునక్కాయలు. నేనైతే చేపలు నీట్గా అయితే కడిగేసాను. పిల్లలు వచ్చే లోపల ముందు చేపల పులుసు చేసేయాలి, లేకపోతే వాళ్ళ స్మెల్ పడదు. తింటే నేను మా అత్తమ్మ తప్ప ఇంకెవ్వరు తినరు. అందుకని వాళ్ళు వచ్చే లోపల చేసేసుకోవాలి. ఎందుకో కొంతమంది స్మెల్ పడదు కదా. నేనైతే ఇక్కడ పులుసు అంతా చేసేస్తున్నాను. ఫైనల్గా కారం వేసేసి ఆ తర్వాత చింతపండు అయితే పోసేస్తున్నాను అనమాట. నాకు చిన్నప్పటి నుంచి అలవాటేనండి. మా అమ్మమ్మ చేసి పెట్టేది తినేదాన్ని, చాలా బాగుంటుంది. దీంట్లో అయితే పులుసు అయితే ఒక ముద్ద ఎక్కువే తింటాను. చూసారా ఎంత కలర్ఫుల్గా భలే ఉంది కదా. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా దించుకునే ముందుగా ఎండు చేపలు వేసుకోవాలి. ఇలా చేపలు వేసుకున్నప్పుడు ఉప్పు సరిగ్గా చూసుకోలేకపోతే ఎక్కువైపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్.